ఊరి ప్రజలు బండను పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ బండ అస్సలు పగలదు. ఈ బండ కూడా మంత్రాలతో మాయలతో ఉన్నదనుకుంటా, అందుకే అసలు పగలడం లేదు అని అంటాడు. ఊరి ప్రజలు మరేం చేద్దాం బాబు అని అడిగినప్పుడు సురేష్కి ఏం చెప్పాలో అర్థం కాదు. మరొకసారి ప్రయత్నిద్దాం అని అంటాడు. ఇక అందరూ కూడా మళ్ళీ బండను పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంతలో బండ అక్కడి నుంచి మాయమైపోతుంది. అందరూ కూడా లోపలికి వెళ్తారు. లోపల ఎవ్వరూ ఉండరు. రజని ఏం తెలియనట్టుగా బయటకు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ రజని ఏమైంది నీకు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతారు. రజని ఏమాత్రం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఊరి ప్రజలందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా మంత్రగత్తె వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. వాళ్ళందరూ ఆమెను చూసి భయపడతారు. అసలు నువ్వెవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నీకేం కావాలి? మంత్రగత్తె తన చేతిలో ఉన్న ఒక సీసాను చూపించి, ఇదేంటో తెలుసా? ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చిన పిశాచి. దానిని నేను బంధించాను. అది రజనిని ఆవహించింది. అందుకే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి ఆమె శరీరం నుండి దీన్ని బయటకు తీశాను అని చెబుతుంది. కానీ ఎవరూ కూడా దానిని నమ్మరు. వాళ్ళంతా ఆమె అబద్ధం చెబుతుంది, ఆమెను కొట్టి చంపేయండి, అవును ఆమె అబద్ధం చెప్తుంది, ఆమెను కొట్టి చంపేయండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఆమె మీద రాళ్లు విసురుతూ ఉంటారు. ఎవరూ తొందరపడద్దు, ఒక్క నిమిషం ఆగండి అంటూ కేకలు వేస్తాడు. అయినప్పటికీ వాళ్ళు అస్సలు వినరు. ఇంతలో ఒక రాయి ఆ గాజు సీసాకి తగిలి ఆ సీసా పగిలి ఆత్మ సీసా నుండి బయటకు వస్తుంది. ఆత్మ నవ్వుతూ నన్ను విడిపించారు, దానికి చాలా సంతోషం, నేను చేయాల్సింది చాలా ఉందనుకుంటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంత్రగత్తె చాలా కోపంగా మీ కర్మను మీరే అనుభవించండి అంటూ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక ఊరి ప్రజలందరికీ ఆమె చెప్పింది నిజమే అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఒక్క నిమిషం కూడా మీరు వినకుండా ఇలాంటి పని చేశారు. ఇప్పుడు మన ఊరికి ఏదైనా పెద్ద ప్రమాదం ఉందేమో అని అనిపిస్తుంది అని అంటాడు. వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఇక అందరూ కూడా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి నుండి విపరీతమైన కేకలు, పెద్ద పెద్ద ఏడుపులు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాల వల్ల ఊరి ప్రజలకు నిద్ర కూడా ఉండదు. అందరూ చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడే సురేష్ నిద్ర లేచి ఏదో జరగబోతుంది అని చాలా హడావిడిగా అక్కడి నుంచి ఆ గృహ బయటకు వెళ్తాడు. ఆ గృహలో నిలబడి అమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను, నేను నిన్ను నమ్ముతున్నాను, అమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను అమ్మ అని నిన్ను పిలిచాను, దయచేసి ఊరిని కాపాడమ్మా అని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మంత్రగత్తె అక్కడ ప్రత్యక్షమై చూడు బాబు సురేష్, నువ్వు ఊరిని కాపాడాలనుకున్నావు, అందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు నా చేయి దాటిపోయింది, నేనేం చేయలేను. అలా అనకండమ్మా, మీరు ఏదైనా చేయగలరు, దయచేసి దీనికి పరిష్కార మార్గం చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. పరిష్కార మార్గం అయితే ఉంది, కానీ అది నీ ప్రాణాలని పళంగా పెట్టాల్సి ఉంటుంది. ఎంత కష్టమైనా నేను చేస్తాను, ఊరి కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాడు. అప్పుడు మంత్రగత్తె అయితే ముందు అసలు ఆ పిశాచి ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చింది అనే నిజం నువ్వు తెలుసుకోవాలి, నాతో పాటు రా అని అంటుంది. సురేష్ ఆమెతో పాటు కలిసి వెళ్తాడు. ఇద్దరు కూడా అక్కడి నుంచి మాయమై ఒక పాడైపోయిన కోట దగ్గరకు వెళ్తారు. ఆ కోట చాలా భయంకరంగా ఉంటుంది. దానిని చూసి సురేష్ చాలా భయపడతాడు. భయపడకుండా నాతో పాటు రా అంటుంది. ఇద్దరూ కలిసి కోటలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఒక పెద్ద ఫోటో ఉంటుంది. కనిపిస్తుంది చూసావా, ఆమె మహారాణి ఇప్పుడు పిశాచిగా మారి తిరుగుతుంది. కానీ ఎందుకమ్మా? ఎందుకంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడు పట్టుబట్టల కోసం వెళ్ళాడు. తన ప్రియుడు తిరిగి రాలేదు అని తానే పిచ్చిదానిలా మారి ఊరి మీద తిరిగి తిండి తిప్పులు లేకుండా చనిపోయింది. చనిపోయిన సంగతి ఆమెకు తెలీదు. ఇంకా తన బ్రతికి ఉంది అన్న భ్రమలోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత తనకు అర్థమైంది తను చనిపోయింది అని. కోరిక తీరక ఆమె ఆత్మ ఇంకా ఇక్కడే సంచరిస్తుంది. కానీ తనను ప్రేమించిన అతను మరణించి మళ్ళీ జన్మెత్తాడు. అతన్ని వెతుక్కుంటూనే గ్రామాలు తిరుగుతూ ఉంది.
ఎలా అయినా అతనిని చంపి తన దగ్గరికి తీసుకురావాలని. అందుకే పెళ్లి కాని ఒక స్త్రీ శరీరంలోకి ప్రవేశించి అతన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఆ రోజు రజనీ శరీరంలోకి ప్రవేశించింది. దానిని తెలుసుకుని నేను రజనీ శరీరం నుంచి ఆమెను బయటకు తీసేశాను. ఇప్పుడు ఆమె మరొక శరీరాన్ని వెతుకుతుంది. ఎందుకంటే రజనీ శరీరంలోకి ఇక తను ప్రవేశించడం అసాధ్యం. నేను అలా చేశాను. ఆమె ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఆ మాటలు విన్న సురేష్, అయితే ఊరంతా చాలా ప్రమాదంలో ఉంది. తన ప్రియుడు ఎవరో తనకి తెలిసేంత వరకు ఇలా గ్రామాల చుట్టూ తిరుగుతూనే ఉంటుందిగా. అవును, కానీ ఆ పిశాచికి తన ప్రియుడు ఎవరో తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే దానికి శక్తులు పెరిగిపోయాయి కాబట్టి. ఇంతకి తన ప్రియుడిని చూపించలేదు. అతని చిత్రం కూడా ఎక్కడో ఉంటుంది అని వెతుకుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి ఒక చిత్రం కనబడుతుంది. దానిని చూసి సురేష్ చాలా కంగారు పడతాడు. ఎందుకంటే ఆ చిత్రంలో ఉంది అతనే కాబట్టి. మంత్రగత్తె కూడా చాలా కంగారు పడుతుంది. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. సురేష్ చాలా కంగారు పడుతూ, అతనేంటి అచ్చం నాలాగే ఉన్నాడు అని అడుగుతాడు. మంత్రగత్తె కూడా అతని వైపు చూస్తూ ఉంటుంది. అసలు సురేష్ ఎవరు? ఆ మాయా పిశాచి ఎవరి శరీరాన్ని ఆవహిస్తుంది? మంత్రగత్తె సురేష్కి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.